విజయవాడ రాజకీయాల్లో దేవినేని కుటుంబాన్ని చెరగని ముద్ర. దేవినేని నెహ్రూ సుదీర్ఘకాలం విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన తనయుడు దేవినేని అవినాష్ పుణికిపుచ్చుకున్నారు. అయితే దేవినేని అవినాష్ కు ఇప్పటి వరకు విజయం వరించకపోవడం కొంత నిరాశ కలిగించే అంశమైనప్పటికీ దేవినేని అవినాష్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా విజయం కోసం పోరాడుతూనే ఉన్నారు. గతంలో గుడివాడ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2024లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ విజయం వరించలేదు. అయితే ఈసారి దేవినేని అవినాష్ ను లోక్సభకు పంపిస్తారు అన్న ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. దేవినేని అవినాష్ ను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించాలనంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు గెలవలేదు. 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీని గెలుస్తూ వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినా సరే వైఎస్ఆర్సీపీ గెలవలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గెలవడం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిణామం. ఈ నేపథ్యంలోనే విజయవాడ పార్లమెంటు నుంచి దేవినేని అవినాష్ను పోటీ చేయించాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం దేవినేని అవినాష్కు తెలియడంతో దేవినేని అవినాష్ కరాఖండిగా పార్టీ అధిష్టానం వద్ద తన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వెల్లడించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన తండ్రి లాగే తాను అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతాను, ఆ విధంగా ముందుకు వెళ్తాను, కానీ పార్లమెంటుకు వెళ్లే పరిస్థితి లేదు, ఢిల్లీకి వెళ్లే పరిస్థితి లేదంటూ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుంచి దేవినేని కుటుంబం ఇప్పటి వరకు గెలవలేదు. ఆయన తండ్రి ఓడిపోయారు, దేవినేని అవినాష్ ఓడిపోయారు. కాబట్టి ఆ నియోజకవర్గం కాకుండా మరొక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని దేవినేని అవినాష్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పెనుమలూరు నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పెనుమలూరు కాకపోయినా ఇంకో నియోజకవర్గం అయినా సరే అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలన్నది దేవినేని అవినాష్ కోరిక. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంపీగా పంపాలని ఆలోచన చేస్తోంది. అందుకే పార్టీ అధిష్టానం వద్ద తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీగా వెళ్ళను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, అసెంబ్లీకి వెళ్తానని స్పష్టంగా అధిష్టానం వద్ద తన వైఖరిని, అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని దేవినేని అవినాష్ ప్రకటించినట్టు రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే దేవినేని అవినాష్ ను మళ్ళీ విజయలక్ష్మి వరిస్తుందా లేదా, దేవినేని అవినాష్ మళ్ళీ గెలుస్తారా లేదా, గతానికి భిన్నంగా దేవినేని అవినాష్ మళ్ళీ గెలవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 3 సార్లు ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ప్రత్యక్ష ఎన్నికల్లో. అయితే దేవినేని అవినాష్ 2029 ఎన్నికల్లో గెలుస్తారా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ దిశగా దేవినేని అవినాష్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని ఒక అంచనా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దేవినేని అవినాష్ తన సీటు కూడా గెలవడానికి కీలకంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం చేసుకోవాలి, పార్టీ పైన దృష్టి సారించాలి, నియోజకవర్గం పైన దృష్టి సారించాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉంటూ తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరాన్ని దేవినేని అవినాష్కు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవినేని అవినాష్ ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.